సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక వైఎస్ఆర్ పార్టీ నేతలతో ఏం చెప్పారో తెలుసా? ఈ ఎన్నికల్లో ప్రజలు మనకి పూర్తి మార్కులు వేయలేదు, డిస్టింక్షన్ ఇవ్వలేదు, జస్ట్ పాస్ మార్కులు ఇచ్చారంతే. అంటే మనం ప్రజాసేవకు మరింత కృత నిశ్చయంతో అంకితం కావాల్సి ఉందన్నారు. తప్పనిసరిగా డిస్టింక్షన్ రావాల్సిన అవసరం ఉంది. ఆ డిస్టింక్షన్ తీసుకురావడానికి ఏ మేరకు మీరు కృషి చేయగలుగుతారు? డెలివరీ మెకానిజమ్స్ ఎంతో కొంత చేయవలసినంత బాగా చేసి ఉంటే ఫలితం మరింత బాగా వచ్చి ఉండేదని నేను ఖచ్చితంగా. ఎన్నికల్లో గెలిచాం కదా అని వైఎస్ఆర్ సంబరపడిపోలేదు. 33 లోక్సభ స్థానాలు సాధించామని ఆనందపడిపోలేదు. ప్రజల ఆకాంక్షలు అందుకోవాలంటే పాలకుడిగా తాను ఇంకేం చేయాలా అని మాత్రమే ఆలోచించారు. నిజమైన పాలనా దక్షుడికి ఉండాల్సిన లక్షణమే అది. వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు బాగా పెరిగాయి. దీనిపై